మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రస్తుతం పార్టీకి చీఫ్ గా కొనసాగుతూ ఉన్నాడని పేర్కొంటున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడు అని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో ఈ నెల 22న విడుదలైన లేఖ నిన్న వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీతో పాటు మరో 50 మందిని పోలీసులు వేర్వేరు ప్రాంతాలలో అదుపులోకి తీసుకున్నారు అని, వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలి అని మావోయిస్టులు డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రస్తుతం పార్టీకి చీఫ్ గా కొనసాగుతున్నట్టు పేర్కొంటున్నటువంటి దేవ్జీ పోలీసు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మరోవైపు మావోయిస్టులు ఆయుధాల విరమణ చేస్తున్నామనేసి కూడా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రెండు అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. మహేంద్ర, మహేశ్వరి, మావోయిస్టు పార్టీ రెండు కీలక ప్రకటనలు కూడా తక్కువ సమయం వ్యవధిలో కూడా విడుదల చేసింది. ఈ రెండు ప్రకటనలు కూడా చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఒక ప్రకటనలో మాత్రం పూర్తిగా ఆయుధాలకు సంబంధించి మొత్తం అంటే కాల్పుల విరమణ చేస్తాం, జనవరి 1న నూతన సంవత్సరం రోజు అన్నది కూడా ఒక లేఖ సంబంధించి విడుదల చేసింది. ఈ లేఖ ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో కూడా ఈ లేఖ రావడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఆయుధాల సంబంధించి విరమణ, కాల్పుల విరమణ సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఒకటి ఆ లేఖలు కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. పరస్పరం సమన్వయంతో పాటు కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ కూడా విడుదల చేశారు. అంటే మేము ఏ టైంలో అయినా చీట్ చేయట్లేదు, లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కాల్పులు విరమణకు సంబంధించి సిద్ధంగా ఉన్నామని అందులో చాలా స్పష్టంగా మెన్షన్ చేసిన నేపథ్యంలో దీనిపై పోలీసులకు సంబంధించి ఎటువంటి ఇంకా రిప్లై రాలేదు. అయితే మరో కీలకమైన ప్రకటన కూడా కొద్ది సమయం వ్యవధిలోనే మళ్ళీ మావోయిస్టు పార్టీ చేసింది. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీ, పార్టీలో చాలా కీలకమైన నేత ఉన్న దేవ్జీ తిరుపతి అలియాస్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా ఒక లేఖ సంబంధించి విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 50 మంది వరకు కూడా మావోయిస్టులు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో అంటే 4 చోట్ల ఏపీతో పాటుగా ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా ఆ లేఖలో సంబంధించి మెన్షన్ చేశారు. ఇది కూడా చాలా కీలకంగా చెప్పవచ్చు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత నుంచి దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఒకనొక సందర్భంలో దేవ్జీ ఎన్కౌంటర్ అయ్యాడన్న ప్రచారం సంబంధించి కూడా జరిగింది. ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో దీనిపై పోలీసులు ఎటువంటి రియాక్షన్ సంబంధించి ఇస్తారన్న చూడాలి. ఎందుకంటే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ సమయంలోనే దేవ్జీ పోలీసుల అదుపులో సంబంధించి తీసుకున్నారన్న ఒక ప్రచారం జరిగింది మహేశ్వర్. దీన్ని బట్టి చూస్తే ఈ రెండు ప్రకటనలు చాలా కీలకం. దీనిపై పోలీసులు ఎట్లా రిప్లై ఉంటుందన్నది చూడాలి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.